పొదుపు సొమ్ము స్వాహా చేసిన వీఏఓని అధికారులు తప్పిస్తే మళ్ళీ ఒత్తిడితో ఆ వీఏఓ వస్తే తన పరిస్థితి ఏంటంటూ ఆత్మహత్య చేసుకున్న మహిళ వ్యవహారం ఇది. సాక్షి రాసుకొచ్చింది. అధికార మదంతో గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పొదుపు సంఘంలో సభ్యురాలైన ఓ దళిత మహిళ అసభ్యకరంగా దూషించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేసింది. సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ టీడీపీ నాయకుల పేర్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరూరుపాలెం ఎస్సీ కాలనీకి చెందిన దారా విజయమ్మను స్థానిక టీడీపీ నేతలు విక్రమరెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాసులు దుర్భాషలాడటంతో వేధింపులకు గురి చేశారు. అందరితో ఆ మీద పోలీసులు కేసు పెట్టించారు. పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎస్ఐ ద్వారా కూడా మందలించారు. దీంతో ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. ఏ తప్పు చేయని నన్ను తోటపల్లిగూడూరు వెలుగు సీసీ కోసం ఇబ్బంది పెడుతున్నారు. దొరూపాలెం గ్రామానికి చెందిన సునీత అనే వీఓఏ మహిళల పొదుపు సొమ్ము సుమారు 18 లక్షలు దుర్వినియోగం చేసింది. దీంతో ఆమెను తొలగించి మా బంధువు ద్వారా కోటేశ్వరమ్మని నియమించారు. మా బంధువు దారా కోటేశ్వరమ్మని నియమించారు. అయితే కూటమి పార్టీకి చెందిన స్థానిక నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి కోటేశ్వరమ్మను తొలగించారు. తిరిగి సునీతనే వీఓఏగా నియమించారు. అన్యాయాన్ని నేను పలుమార్లు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నాపై టీడీపీ నాయకులు కక్షగట్టి తీవ్ర వేధింపులకు గురి చేశారు. అందుకే చనిపోవాలనుకున్నా, నా చావుకు అధికార టీడీపీ నాయకుల కారణం అంటూ సెల్ఫీ వీడియోలో వివరిస్తూ నిద్ర మాత్రం మింగారు. ఆ తర్వాత ఆమె కుప్పగోల్పోవడం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటి నెల్లూరులోని జీజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు.